వారణాసి అంటే టక్కున గుర్తొచ్చేది పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని నమ్మకం. కానీ అదే పుణ్యక్షేత్రంలో పాపాల పుట్ట పెరిగిపోయింది. ఓ 19 ఏళ్ల యువతిపై దారుణ సామూహిక అత్యాచార కాండ చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన 23 మంది, ఎస్ మీరు వింటున్నది నిజమై, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, సాక్షాత్తు 23 మంది కీచకులు వారం రోజుల పాటు ఆ యువతికి నరకం చూపించారు. వారణాసిలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్ కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. అలా వెళ్ళిన యువతి మళ్ళీ తిరిగి రానేలేదు. దాదాపు వారం రోజులైంది. ఏప్రిల్ 4వ తేదీన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు సాయంత్రానికి యువతిని గుర్తించి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కానీ ఈ వారం రోజుల పాటు యువతి గ్యాంగ్ రేప్కు గురి కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఏప్రిల్ 4వ తేదీన యువతిని గుర్తించిన పోలీసులు 2 రోజుల తర్వాత ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా ఫిర్యాదును అందుకున్నారు. దీంతో సీసీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు యువతిని విచారించి అసలు నిజం తెలుసుకున్నారు. మొత్తం 23 మంది కీచకులు ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డట్లుగా బాధితురాలు కళ్ళ నీళ్లతో వెల్లడించింది. మార్చి 29న ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతిని పరిచయం ఉన్న రాజ్ విశ్వకర్మ అనే యువకుడు కలిశాడు. ఒంటరిగా వెళుతున్న ఆమెకు మాయమాటలు చెప్పి లంకలోని తన కేఫ్కు తీసుకెళ్లాడు. ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాతి రోజు సమీర్ అనే వ్యక్తి యువతిని తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఆమెను బైక్పై కూర్చోబెట్టుకుని జాతీయ రహదారిపైకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసి సదేశర్ ప్రాంతంలో వదిలి వెళ్ళాడు. డ్రగ్స్ మత్తులో ఆ యువతికి ఏం జరుగుతుందో తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇదే అదనుగా భావించి నరరూప రాక్షసులంతా ఆమె వెంటపడ్డారు. మార్చి 31వ తేదీన ఆయుష్ అనే యువకుడు తన 5 స్నేహితులతో కలిసి సిగ్రాలోని కాంటినెంటల్ కేఫ్కు ఆమెను తీసుకెళ్లాడు. మళ్లీ యువతికి మత్తుమంది ఇచ్చి ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 1వ తేదీన తన స్నేహితుడితో కలిసి సాజిద్ అనే నిందితుడు యువతిని హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ మరో 2-3తో కలిసి అత్యాచారం చేశారు. అక్కడి నుంచి బయటికెళ్లిన యువతిని ఇమ్రాన్ అనే యువకుడు కలిశాడు. అతడు హోటల్కి తీసుకెళ్లి మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేశాడు. ఈ అత్యాచార కాండ ఎక్కడితో ముగియలేదు. 2వ తేదీన రాజ్ ఖాన్ అనే నిందితుడు హుకుల్గంజ్లో ఓ ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెకు మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేయబోగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో అక్కడి నుంచి స్నేహితులతో కలిసి అస్సీఘాట్కు తీసుకెళ్లాడు. అక్కడ మత్తుమంది ఇచ్చి వదిలేశారు. 3వ తేదీన డానిష్ అనే నిందితుడు ఆమెను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అక్కడ సోహెల్ షోయబ్తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వారు చౌకీ ఘాట్ వద్ద ఆమెను వదిలేశారు. 4వ తేదీన ఇంటికి చేరుకున్న ఆ యువతి వివరాలన్నింటినీ కూడా తల్లికి తెలిపింది. ఈ నెల 6వ తేదీన తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, హోటల్, లాడ్జ్, గెస్ట్ హౌస్లో తనపై మొత్తం 23 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులకు తెలిపింది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు హుక్కా సెంటర్ జాతీయ రహదారిపై సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. హుకుల్గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కొంతమంది బాధితురాలికి పరిచయం ఉన్నట్లుగా గుర్తించారు. ఇంకా 11 మంది నిందితుల గురించి ఎలాంటి సమాచారము ఇప్పటివరకు తెలియరాలేదు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు డీసీపీ చంద్రకాంత్ మీనా తెలిపారు. उसी के क्रम में ये बताना चाहूंगा कि ये घटनाक्रम 29 मार्च से 4 अप्रैल का है, जिसमें पीड़िता का ये कहना है कि 29 मार्च को स्वयं अपनी मर्जी से गई थी अपने दोस्त के पास में। 4 तारीख को पीड़िता के परिजनों द्वारा पुलिस को थाना लालपुर को सूचना दी थी कि उनकी बच्ची घर से चली गई है। उसके संबंध में उन्होंने मुकदमा दर्ज करवाई थी और सेम ही डे लालपुर पुलिस द्वारा बच्ची को साइकोटर बरामद किया गया। उस दिन ना पीड़िता के द्वारा ना उनके परिजनों द्वारा किसी तरह की शिकायत की गई कि कोई दुष्कर्म हुआ है। आज 6 अप्रैल को पीड़िता और उनके परिजनों द्वारा सामूहिक दुष्कर्म के संबंध में तहरीर दी गई। उसके संबंध में सुसंगत धारा में मुकदमा पंजीकृत किया जा रहा है। जैसा कि कुछ मीडिया आउटलेट्स में चल रहा है कि बच्ची नाबालिग है, मैं बताना चाहूँगा बच्ची बालिग है और सुसंगत धारा में मुकदमा पंजीकृत कर रहा है और तहरीर में जिन व्यक्तियों का नाम दिया गया है उसी के संबंध में 6 व्यक्तियों को
अभी तक हिरासत में लिया गया पुलिस के द्वारा और उनसे संबंधित पूछताछ की जा रही और अगले मैदानी कार्रवाई में दी जाएगी। ఒంటరి మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఇదిగో సరిగ్గా ఇలాంటి దారుణాలే జరుగుతూ ఉన్నాయి. యూపీలో కొంతకాలంగా గ్యాంగ్ రేప్ ఘటనలు సామాన్యులను ఉరిక్కిపాటుకు గురిచేస్తున్నాయి. పోలీసులు, కోర్టులు, శిక్షలు, చట్టాలు ఇవన్నీ వాళ్ళని ఎంతమాత్రం భయపెట్టలేకపోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో లాగా తప్పు చేస్తే నడి రోడ్డుపైనే ఉరితీస్తే విధానం తీసుకొస్తే గానీ ఇదిగో ఇలాంటి కీచకుల్లో వణుకు పడుతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎప్పటికైనా కఠిన చట్టాలు తీసుకొస్తారో లేదో చూడాలి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.